ప్రమాణ స్వీకారం చేశారు, 5 సంతకాలు కూడా చేయడం జరిగింది. అయితే క్యాబినెట్ కూర్పు ఎలా ఉండబోతున్నదని నెక్స్ట్ జరిగేది అదే కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కూడా అంటున్నారు మరొక వారం రోజుల్లో. సో ఏ రకంగా చూడాలి వీళ్ళ అడుగులు? అంటే చంద్రబాబు నాయుడు గతంతో పోలిస్తే కొంచెం వేగం పెంచినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రైతు రుణమాఫీ అన్నది మొదట వాగ్దానం చేసి సంతకం పెట్టి అమలు చేయడంలో జరిగిన ఆలస్యం అదంతా ఆయన మీద చాలా కొంచెం నెగిటివ్ ప్రభావం చాలా చూపించింది. మీరు అదే ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తారు, అది మళ్ళీ మనం విడిగా మాట్లాడవచ్చు. కానీ అదే ఇప్పుడు 5 అంశాలు అంటే ఒకటేమో మెగా డిఎస్సి, రెండోదేమో ల్యాండ్ టైటిల్ యాక్ట్, మూడోదేమో పెన్షన్ల పెంపు, 4వది అన్నా క్యాంటీన్లు, 5వదేమో స్కిల్ సెన్సెస్ తీయాలని. ఈ 5 కూడా పవన్ కళ్యాణ్ గారి కలది. ఈ మొదటి 3 అంటే అది కూడా ఒక రాజకీయ తరుణోపాయం. క్యాస్ట్ సెన్సెస్కు బదులు వీళ్ళు సెన్సెస్ అనే పదం అలాగే ఉంచి స్కిల్ సెన్సెస్ అనేది ఒకటి పెట్టారు. ఎనీవే ఇప్పుడు మెగా డిఎస్సి 16,000 పోస్టుల ఇంకెన్ని ఉన్నాయి మావి అవి అని వాళ్ళు అంటున్నారు. కానీ సంతకం అయితే పెట్టారు కదా. మెగా డిఎస్సితో కొంచెం ఉద్యోగార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరిలో కదలిక వస్తుంది. యువత చాలా ముఖ్య పాత్ర వహించింది దీంట్లో. అందులో పవన్ కొంచెం ఎక్కువగా దాన్ని ఛాంపియన్ కూడా చేశాడు. అంతకుముందు నుంచి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సో అది మొదటిది, అది మంచిదే. ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయానికి వచ్చేసరికి మటుకు అది సంతకం పెట్టినంత సులభం కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఒకటి అదే అయితే లాస్ట్ స్ట్రా దట్ బ్రేక్ ది నెక్ ఆఫ్ ది క్యామెల్ అని, లేకపోతే లాస్ట్ నైల్ ఇన్ ది కాఫిన్ అని ఇందాక ఉండవాలి కూడా అంటున్నారు. గ్రామసీమల్లో వైసీపీకి ఎక్కువ బలం ఉందన్నప్పుడు గ్రామసీమల్లో ఎలా దెబ్బతీయాలన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన టీము కనిపెట్టిన ఒక గొప్ప వజ్రాయుధం ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది నిజంగా అది సమస్యాత్మకమైందే. రైతు సంఘాలు ఆందోళన చేసినప్పుడు వీళ్ళేం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు టకాటకా ఓటింగ్ అది తీసుకున్నారు. ఏ వాగ్దానం చేశారు కాబట్టి సంతకం చేశారు. కానీ సమస్య ఏంటి అంటే ఇంతకుముందు అసెంబ్లీ చట్టం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం చాలా వేగంగా దాన్ని ఆమోదించింది. అంటే అది ఎన్డీఏ చట్టం. అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేవలం వైసీపీ చట్టం కాదు, నీతి ఆయోగ్ చెప్పిందని వీళ్ళు చేశారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మీరు చేయాలా అంటే చెప్పింది చేశారు వాళ్ళు. ఇప్పుడు మీరైనా వాళ్ళని కాదని చేయలేరు. ఇప్పుడు 2-3 సమస్యలు వస్తాయి, అవి మనం తర్వాత చర్చించవచ్చు. కానీ ముఖ్యంగా దీన్ని ముఖ్యమంత్రి సంతకం చేశాడు కాబట్టి దీన్ని ఎలా అమల్లోకి తెస్తారో, ఆర్డినెన్స్ రూపంలో తెస్తారా? ఆర్డినెన్స్ రూపంలో తెస్తే 6 నెలల తర్వాత అది చెల్లిపోతుంది. దానికి కూడా అనుమతి కావాలి. గవర్నర్ అంటే రాష్ట్రపతి, ఈ ఆర్డినెన్స్ కూడా అనుమతి ఉండాలి. అది వస్తుందా లేదా 6 నెలల్లో మళ్ళీ రద్దు చేసే బదులు ఒకటేసారి సభలో పెట్టి ఆమోదిద్దాం అనుకుంటారా? అప్పుడు సభలో పెట్టి ఆమోదించాలి అనుకుంటే అప్పుడు శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ 58లో 41 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు రాజధాని బిల్లుకి ఏ విధంగా శాసనమండలిలో పరిస్థితి ఎదురైందో ఇప్పుడు ఈ సమస్యకు అదే వస్తుందా? పోనీ వైసీపీ దాని కారణంగా ఓడిపోయిన వైసీపీ దానికి అడ్డుపడుతుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంతకం విషయంలో ఉన్నాయి. అయితే వైసీపీ బహుశా అడ్డుపడే బదులు క్వశ్చన్స్ లేవదీయచ్చు. మీరు ఇంతకుముందు బలపరిచారు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు కదా, ఏం జరుగుతుందో అది మనం చూడాలి. పెన్షన్ పెంపు అనేది వెంటనే అమలు చేయడం మనం స్వాగతించదగింది. వాళ్లకు సంబంధించి ఆ 1000 రూపాయల పెంపు, తర్వాత 3 నెలల బకాయిని కూడా కలిపి చేస్తామంటాం. నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు స్పీడ్ కనిపిస్తుంది. దీని మీద మళ్ళీ మేము కమిటీ వేసాము, పరిశీలిస్తాం, అది ఇది అనకుండా ఇన్స్టెంట్గా ఉన్న ఫలంగా సంతకం చేసి పెంచండి అని చెప్పడం ఉంది. చూసారా, మొన్నే ఒక పాత్రికేయ మిత్రుడు వ్యాసం రాశాడు. మన ప్రజలు అనేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా పార్టీలు ఏమో పెద్ద పార్టీల మీద ఆధారపడే అని అనుకోవట్లేదు ఓటర్లు. వాళ్ళు ఎలాగో వాళ్ళ అవసరాల కోసం మనల్ని ఎంతో కొంత చేస్తారనే దీంట్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ ఏమనుకున్నారు, నేను ఇంత పెన్షన్ ఇస్తున్నాను, నెల నేరుగా బటన్ నొక్కి పంపిస్తున్నానని, నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు అన్నప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించడం ఎందుకని? వాళ్ళు విశ్వసనీయత అది ఇది మీరు అనుకోవచ్చు పార్టీలుగా వేరుగా, కానీ వాళ్ళు ఓకే ఆయన్ని కూడా ఒకసారి చూద్దామని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన దాని మీద సంతకం పెట్టాడు. ఇప్పుడు అదే వాలంటీర్ల విషయం కూడా ఉండవల్లి కూడా ఇందాక అంటున్నారు. చాలామందికి చివరి దశలో నాతో కూడా అన్నారు, వాలంటీర్లు ఓట్లు వేయిస్తారంటే వాలంటీర్లు వైసీపీకి ఎందుకు ఓట్లు వేయించాలి? వాళ్ళకు కూడా ఇంకో 3000 పెంచుతానన్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి వాళ్ళు చివరి దశలో ఆయన వస్తే మాకు 6000 వస్తాయని అనుకునే అవకాశం కూడా ఉంది కదా. కాబట్టి వేగంగా చంద్రబాబు యాక్ట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించదగిన ఒక విషయం. కాకపోతే మీరు అన్నట్టుగా సంతకాల్లో ఉన్న ఈ వేగం శాఖల్లో ఎందుకు కనిపించటం లేదు అంటే డెఫినెట్గా అక్కడేవో రాజకీయమైన క్యాలిక్యులేషన్స్, లెక్కలేవో ఇంకా తేలలేదు
అనేది ఒకటి అనిపిస్తుంది. అందుకనే ఎందుకంటే 2 రోజులు అయిన తర్వాత కూడా ఒకే పార్టీ అనుకోండి, నాయకుడు ఎప్పుడంటే అప్పుడు నిర్ణయించవచ్చు. ఎన్టీ రామారావు మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేసి 2 నెలలు ఉన్నారు, అసలు ఢిల్లీకి వెళ్ళిపోయాడు, ఒకడే ముఖ్యమంత్రి. కేసీఆర్ గెలిచిన తర్వాత 2 నెలలు అసలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు, చెల్లింది. ఇప్పుడు ఇది మిశ్రమ ప్రభుత్వం కదా, కాబట్టి 2 రోజులు 3 రోజులు ఈ ఆలస్యం అనేది అంచే తొందరగా చేస్తే చాలా మంచిది. అంటే ఆ విషయాల్లో అంత వేగంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాల్లో ఎందుకు ఆలోచన చేస్తారు? ఇందులో ఏముంటుంది సార్, అబ్జెక్షన్ ఏముంటుంది? జనసేనకి